నాకు తెలిసినంత వరకు బాబు షూరిటీ ఓన్లీ ఆయన కొడుకు మాత్రమే గ్యారంటీ, ఇంకెవరికే లేదు. ఆయన కొడుకు ఇస్తాడు గ్యారంటీ, గెలిచి గ్యారంటీ కానీ ఆయన ప్రయత్నం అంతా కొడుకు వస్తాయి, పరిమాణం కొడుకు వస్తాయి. నాన్నగారు మీకు అనేక సందర్భాల్లో చెప్పాం, అయ్యా మీకు నచ్చలేదు వెళ్ళిపోయారు, హుందాతనంగా ఉండండి. చాలామంది వెళ్ళారు నాయకులు మీకంటే ముందు. ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారిని తీసుకున్నా, సీతక్క గారిని తీసుకున్నా, ఎప్పుడు కూడా పార్టీ పైన కానీ పార్టీ అధినాయకుడి పైన కానీ ఒక్క మాట మాట్లాడాల. మీరు అది బాగా గుర్తుపెట్టుకోండి. మన నోటుకు వచ్చింది అలా మాట్లాడుకుంటా పోతే నీకు కొడాలనానికి రోజాకి తేడా ఉండదు. నిన్న మొన్నటిదాకా మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, దాదాపు 9.5 ఏళ్ళు మీరు ఉన్నారు అక్కడ. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీకేమో గొప్ప. ఈరోజు మాట్లాడితేనేమో పనికిమాలినోడు అది ఇది అని మాట్లాడుతున్నారు. అతి మాటలు వద్దు దయచేసి. అనాలంటే మీలాగా మాట్లాడి మాకు నిమిషం పడుతుంది, మేము కూడా మాట్లాడచ్చు. ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా వెళ్ళనంతసేపే మీకు గౌరవం ఇస్తాం. మీరు అది మర్చిపోయి ఇవాళ అధికార పక్షాన్ని ఉన్నాం కదా, సర్లే మనం కూడా దిగజారిపోయి ఆ కొడాలి నాని లాగానో లేదంటే జోగి రమేష్ లాగో లేదంటే రోజాలాగో మాట్లాడితే అయిపోద్దని చెప్పి అనుకుంటున్నారేమో. అది మీకు మంచిది కాదు. ఇంకా మీ పైన మాకు ఎంతో కొంత గౌరవం ఉంది. సరే ఎంతవరకు మాట్లాడినా ఒక విధానం వరకే మాట్లాడతారని గౌరవం ఉంది. కానీ మీరు ఈ మధ్యకాలంలో మాట్లాడే మాటలు వింటూ ఉంటే అది కూడా మీరు నిలుపులాగా ఏం కనబడట్లా. వన్స్ ఒక్కసారి బొచ్చులే ఏమైందిలే అనుకుంటే కొడాలి నానిని రోజాని ఏ విధంగా అయితే మాట్లాడతామో అదే విధంగా మిమ్మల్ని కూడా మాట్లాడాల్సి వస్తుంది. అనవసరమైన మాట్లాడద్దు. మీ గతంలో కూడా చెప్పు, అయ్యా మీరు ఎంతసేపు కూడా విధానాల గురించి మాట్లాడినంత సేపు కూడా సరే మీరు మీ వాదన మీకు ఉండొచ్చు, మీకు జరిగింది మీకు కరెక్ట్ అనిపించవచ్చు, మీకు కాదని అట్లా. కానీ ఆ బార్డర్ ఏదైతే ఉందో ఆ లైన్ దాటేసి వ్యక్తిగత విమర్శలకు వెళ్ళి లేదంటే లోకేష్ గారినో లేదంటే చంద్రబాబు నాయుడు గారినో రకరకాలుగా మాట్లాడదాం అనుకుంటే మేము కూడా అలాగే మాట్లాడాల్సి వస్తుంది. అది మీకు కూడా మంచిది కాదు. ఇంకా స్టిల్ ఈ రోజుకి కూడా మీ మీద ఎంతో కొంత గౌరవం ఉందో అది నిలబెట్టుకోండి. అనవసరంగా అలాగే లేకి మాటలు మాట్లాడమాకంటే దిగజారిపోయి మాట్లాడొద్దు. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటాడు, ఆడి దారికి మీరు రావద్దు. మీ స్థాయి అది కాదని చెప్పుకుంటారు కదా, మరి ఈ స్థాయికి ఎందుకు దిగజారిపోతున్నారు మీరు? మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వద్దు. నిన్న మొన్నటిదాకా మనం ఇక్కడే ఉన్నాగా. నువ్వు 10 ఏళ్ళ బట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు ఏమో మాట మీద నిలబడే వ్యక్తి కాదు, లోకేష్ గారు ఏమో వ్యక్తిగతంగా దూషిస్తావు. ఓకే పక్కన పెట్టు. నువ్వు నిన్న కాకమో నెల వైఎస్ఆర్సీపీ పార్టీలోకి, నీకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి దేవుడి అటాక్ అయిపోయాడా? ఏ విధంగా అంటే ఏ విధంగా లెక్కేసుకుంటారో అర్థం కాదు. జనాలు పిచ్చోళ్ళు పని అనుకుంటారు కదా. చూడరా బాబు, నిన్న కాకమోహన్ దాకా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, ఆయన్నే తిడుతున్నాడు. నిన్న కాకమోహన్ నెల్లూరు వైసీపీలోకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి దేవుడు అయిపోయాడట. నమ్మే విధంగా ఉండాలండి. మీ రాజకీయ ప్రయోజనాల కోసం లేదంటే మీ భవిష్యత్తు కోసం ఇంకోదాని కోసమో మీరు విమర్శ చేయొద్దని చెప్పి అట్లా చేయొచ్చు. కానీ అతి మాటలు వద్దు అంటున్నాం. అది బాగా గుర్తుపెట్టుకోండి.